రాజు ఒక్కసారిగా భయపడ్డాడు. అతని చుట్టూ ఎక్కడ చూసినా విచిత్ర చిత్రాలు గోడల మీద కనిపించాయి. అంతలో ఆ పుస్తకంలో నుండి ఒక అమ్మాయి మాట వినిపించింది. "నన్ను విడుదల చేయి రాజు, నన్ను విడుదల చేయి" అని చెప్పి ఒక వాయిస్ అయితే వస్తుంది. రాజు భయంతో అపస్మారక స్థితిలో పుస్తకం చుట్టూ చూశాడు. అక్కడ ఒక చీకటి మూలలో ఒక చిన్న పెట్టె ఉంది. అతను ఎలా అయినా అక్కడ ఉన్న పెట్టెను తెరిచి అందులో ఉన్న ఆభరణాలు తీసి ఆ పుస్తకం ముందు పెట్టాడు. ఆ ఆభరణాలు పుస్తకంలో చూసిన చిత్రాల్లోని మంత్రగత్తె ధరించిన ఆభరణాల్లో ఉండేవి. ఆ ఆభరణాలు పుస్తకంపై పడిన క్షణం పుస్తకం నుండి బలమైన అరుపులు వినిపించాయి. ఆ అరుపుల సౌండ్స్కి రాజు చెవులు మూసుకున్నాడు. కానీ ఆ అరుపులు మాత్రం ఆగలేదు. కాంతి రాగానే రాజు కళ్ళు మూసుకున్నాడు. అతని చుట్టూ ఏ పుస్తకం లేదు, కానీ గోడల మీద మాత్రం ఆ విచిత్ర చిత్రాలు మాత్రం అలాగే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మంత్రగత్తె ధరించిన ఆభరణాల్లో ఒక నెక్లెస్ అతని చేతిలో ఉంది. రాజు ఇంటి నుండి ఎప్పటికీ వెళ్ళలేదు. అతను ఎప్పుడు ఆ చిత్రాలు చూసినా ఆ మంత్రగత్తె కళ్ళు కదులుతాయని, తన వద్ద ఉన్న నెక్లెస్ కోసం ఎదురు చూస్తోందని భయపడేవాడు.